హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. కొత్త వంటకం అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది టేస్ట్. అదేంటో కాదండో ఈ కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయ ఫ్రై ఏం కొత్త వంటకం, అది అందరు చేసేదే కదా, నువ్వు చేసింది ఏంటి కొత్త అని మీరు అనుకోవచ్చు. ఫ్రై అంటే ఈ విధంగా ఫ్రై నేనైతే ఎప్పుడూ చేయలేదండి. నా లైఫ్ లో ఫస్ట్ టైం అయితే కాకరకాయని ఇలా చేశాను. ఎప్పుడు కాకరకాయ తెచ్చినా బావా నేనైతే అస్సలు కాకరకాయ తినను, అస్సలు తేవద్దంటే ఇంట్లోకి తెస్తూ ఉన్నావు అంటూ ఉంటాను మా బావని. ఒకవేళ మా బావ బై మిస్టేక్ లో తెచ్చినా కూడా కాకరకాయ వండి అతనికే టిఫిన్ బాక్స్ లో పెట్టిస్తానండి. నేను అస్సలు తినను, ఇంట్లో పిల్లలను కూడా తినము. కాకపోతే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే చూసాను ఫ్రెండ్స్. కాకరకాయ చేదు లేకుండా టేస్టీగా సింపుల్గా ఎలా ఫ్రై చేయాలో రీల్ అయితే చూసి వెంటనే నాకు ట్రై చేయాలని అనిపించింది. అందుకే ఎప్పుడు లేనిది కొత్తగా ఈరోజు కాకరకాయ అయితే తెప్పించాను. మా బావే షాక్ అవుతున్నాడండి నేను కాకరకాయ తెప్పించినప్పుడు. సరే అని దాన్ని తేగానే మనము రౌండ్గా స్లైసెస్గా కట్ చేసి దాన్ని ఫ్రై చేసుకొని అదే ఆయిల్లో సగం ఆయిల్ తీసేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్, మిర్చి, ఆ తర్వాత ఫ్రై చేసిన కాకరకాయను వేసుకొని పసుపు, అల్లం, కారం, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వావ్ ఎంతో టేస్టీ కాకరకాయ కర్రీ రెడీ.